హలో అందరికీ, ఐమ్ డాక్టర్ వందన. మీ ఇంటి డాక్టర్. థంబ్‌నెయిల్ చూసారు కదా. సో ఈ వీడియో స్పెషల్లీ ఇంటర్న్స్ కోసం అనమాట. అంటే ఎవరైతే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఇంటర్న్షిప్ చేస్తున్నారో వాళ్ళ కోసం. యాక్చువల్లీ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు చూడండి చాలా మెడికల్ కాలేజెస్ కొత్తగా స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు కొన్ని కాలేజెస్లో ఎవరైతే ఇంటర్న్షిప్ అనేది రన్ అవుతూ ఉందో వాళ్ళదే ఫస్ట్ బ్యాచ్ అనమాట. అంటే వాళ్ళకి అడ్వైస్ చేయడానికి ఎవరు కూడా సీనియర్స్ ఉండరు. అఫ్కోర్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, అంటే వాళ్ళు ఫోన్ ద్వారానో లేదంటే ఇంకా మీరు ఎప్పుడైనా పర్సనల్గా కలిసినప్పుడు వాళ్ళు కొన్ని అడ్వైజెస్ ఇస్తూ ఉండొచ్చు. బట్ స్టిల్ మీరు మీ కాలేజ్లోనే మీ కళ్ళెదుటే ఒక 2, 3, 4 బ్యాచ్లు అంటే ఇంటర్న్షిప్ చేస్తూ ఉన్నవాళ్ళు అలా చేస్తూ ఉన్నప్పుడు మీరు చూసి నేర్చుకునే ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా వేరుగా ఉంటుంది. అండ్ మీకు ఎవరైనా మొబైల్లోనో లేదంటే కలిసినప్పుడు చెప్పేదానికి చాలా తేడా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఈ ఫస్ట్ బ్యాచ్ పిల్లలు ఎవరైతే ఇంటర్న్షిప్ ఇప్పుడు రన్ చేస్తూ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి గైడెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అంటే ఇంటర్న్షిప్ అనేది ఏంటంటే ఇన్ని రోజులు చదువుకుంటూ ఉంటారు, ఇప్పుడు సడన్గా ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేస్తారనమాట. సో చాలా కన్ఫ్యూజెస్ ఉంటాయి. అంటే ఈ పోస్టింగ్స్ అనేవి ఉంటాయి కదా. సో ఏ పోస్టింగ్స్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, పీజీ ప్రిపరేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలి, అసలు ఇంటర్న్షిప్లో ఖచ్చితంగా నేర్చుకోవాల్సినవి ఏంటి, చేయకూడని తప్పులు ఏంటి, ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఫస్ట్ ఇవాళ మన వీడియోలో ఒక టాపిక్ తీసుకుందాం. ఇంటర్న్షిప్లో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సినవి. అంటే మీరు ఇంటర్న్షిప్లో నుంచి మీ ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకొని మీరు బయటకు వచ్చేపాటికి ఇవి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సినవే. ఇవి నేర్చుకుండా ఉండకపోతే మీరు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక టైంలో కొంచెం సఫర్ అవ్వాల్సి ఉంటుంది అనేవి మాత్రం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మిగిలినవన్నీ అంటే పీజీ ప్రిపరేషన్ కావచ్చు, పోస్టింగ్స్ ఎట్లా యూటిలైజ్, ఇవన్నీ కూడా మనం తర్వాత అంటే ఎలాంటి బ్రాంచ్ చూస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సో మరి ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా మన టాపిక్లోకి ఎంటర్ అయిపోతాం. సో ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, కొన్ని టాపిక్స్ ఉంటాయన్నమాట థియరాటికల్గా అండ్ కొన్ని ప్రాక్టికల్గా, ఇవి రెండు చెప్తాను. సో మీరు అనుకోవచ్చు అనమాట, ఇప్పుడు నేను ఏవైతే చెప్తానో అవన్నీ ఖచ్చితంగా నేర్చుకోవాలా. ఎందుకు అంటే నేను గైనిక్ తీసుకోవాలనుకుంటున్నాను, సో నాకు వేరే బ్రాంచెస్తో పని ఏముంది, లేదంటే నేను జనరల్ సర్జరీ తీసుకోవాలనుకుంటున్నాను, మరి నాకు గైనిక్ ప్రొసీజర్స్ గురించి నాకేం సంబంధం అని మాత్రం ఎప్పటికీ అనుకోవద్దండి. ఎందుకంటే ఒక 10 మంది మనం స్టూడెంట్స్ని తీసుకుంటే దాంట్లో ఎవరో 2, 3 మాత్రమే వాళ్ళు అనుకున్న బ్రాంచ్ అనుకున్న టైంకే తీసుకోగలుగుతారనమాట. అంటే చాలా కారణాలు ఉండొచ్చు. వాళ్ళకి నాలెడ్జ్ ఉంటేనే మంచి ర్యాంక్ వస్తుంది, నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు అనుకున్న ర్యాంక్ రాదు. సో ఇవన్నీ కాదండి. మనం ఇంటర్న్షిప్ నుంచి అండ్ పీజీ ప్రిపరేషన్ అయ్యే ఫేజ్లో కూడా మనకు మధ్యలో చాలా ఫ్యాక్టర్స్ అనేది ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ఎకనామికల్గా కావచ్చు, రిలేషన్షిప్ ఇష్యూస్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇలాగా అనమాట. సో వీటన్నిటి మీద బేస్ అయి ఉంటుంది. సో నేను అనుకున్న సీటే నాకు రావాలి, ఇది లేకపోతే ఇంకా నేను అసలు ఎన్ని ఇయర్స్ అయినా దానికే ట్రై చేస్తానని ఈ మొండి పట్టు నుంచి కొంచెం బయటకు వచ్చి ఇప్పుడు నేను చెప్పేది మీరు ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకున్నా, ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా ఇవన్నీ ఒక ఎంబీబీఎస్ డాక్టర్గా, అంటే ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్గా అందరూ నేర్చుకోవాల్సినవి అనమాట. సపోజ్ ఇప్పుడు మీరు జస్ట్ ఆలోచించుకోండి, మీరు ఎంబీబీఎస్ చేశారు, పీజీ అనుకున్న టైంకి రాలేదు. సో మీరేమనుకుంటారు, ఈ 1 ఇయర్ కొంచెం ప్రాక్టీస్ అంటే క్లినిక్ సపరేట్గా పెట్టుకొని రన్ చేసుకుందాం, లేదంటే గవర్నమెంట్లో వర్క్ చేద్దాం, ఇంకెక్కడైనా జాయిన్ అవుదాం జస్ట్ జనరల్ మెడికల్ ఆఫీసర్ లాగా అని అనుకుంటున్నారనుకో, ఇవన్నీ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయన్నమాట. సరే లేదు, మీరు ఏ జనరల్ సర్జరీయో ఏ మెడిసినో తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, అవి వేరే బ్రాంచ్ అయినప్పటికీ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సినవి. సో ఇవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, క్యానులాస్ పెట్టడం మీరు ఇంటర్న్షిప్ అంత మంచి టైం ఇంకా మీకు ఉండదు. ఎందుకంటే మీరు వన్స్ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మీరు పీజీ తీసేసుకుంటారు కదా. సో అప్పుడు మీకు ఇంత టైం ఇవ్వరు. ఇప్పుడు సపోజ్ జస్ట్ ఊహించుకోండి, మీకు గైనిక్ వచ్చింది, అక్కడ ఎవరు మిమ్మల్ని కూర్చోబెట్టి క్యానులాస్ నేర్చుకో అని చెప్పేది ఎవరు నేర్పియరు. మీరు వెంటనే ఇంకా గైనిక్ ఆ ప్రొసీజర్స్ అన్నీ అవి స్టార్ట్ చేస్తూ ఉంటారు అంతే. ఈ లేబర్ నేర్చుకోవడము, సిజేరియన్ సెక్షన్స్, ఇవన్నీ. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్ కదా, ఎవరు మీకు అంత టైం ఉండదు. ప్లస్ మీరు ఇంకా
సరిగ్గా చేయకపోతే ఈ తిట్లు పడడం తప్ప ఇంకేముండదు. ఇవన్నీ మన కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గిస్తాయి. సో ప్లీజ్ దయచేసి క్యానులాస్ ఏ బ్రాంచ్ అయినా తీసుకోండి. ఒక ఎంబీబీఎస్ రికగ్నైజ్డ్ డాక్టర్గా రావాల్సిన బేసిక్ థింగ్ అనమాట ఇది. సో క్యానులాస్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. మీరు క్యాన్లాస్ పెడుతూ ఉండే కొద్దీ ఎక్స్పీరియన్స్ వస్తూనే ఉంటుందన్నమాట. ఇప్పటికీ మాకు ఒక్కొక్కసారి ఇప్పుడు నేను అనెస్థీషియా చేస్తున్నాను కదా, ఇప్పటికీ కొంతమంది ఓబీస్ పేషెంట్స్ వచ్చినప్పుడు లేదంటే ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది అవుతూ ఉంటుంది తెలుసా క్యాన్లాస్ పెట్టడం. సో క్యానులాస్ మాత్రం ఒక ఆర్ట్, ఖచ్చితంగా దాన్ని మీరు నేర్చుకోండి. చిన్న పిల్లలకి కూడా పెట్టడం నేర్చుకోండి. మీరు పీడియాట్రిక్స్ తీసుకోండి, తీసుకోకపోండి, మీ లైఫ్ టైంలో ఏదో ఒక టైంలో మీకు ఎదురవుతుంది. సో ఫస్ట్ థింగ్ క్యానులాస్ పెద్దవాళ్ళకి, పిల్లలకి, ఎస్పెషల్లీ ఒబీస్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా అనమాట. సెకండ్ థింగ్ కెథెటర్స్ అనమాట. ఫీమేల్స్కి మేల్స్కి ఇద్దరికి కెథెటర్ పెట్టడం మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. ఏ బ్రాంచ్ అయినా ఇవి మీకు లైఫ్లో ఎదురవుతూనే ఉంటాయి. సో దయచేసి కెథెటర్స్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దండి. మీరు ఒకసారి నేర్చుకొని వదిలేయడం కాదు, మీకు టైం దొరికినప్పుడల్లా మీరు ఎమర్జెన్సీ వాటికి వెళ్ళండి. నాకు తెలియదు మీ కాలేజెస్లో ఛాన్స్ ఇంత మంచిగా ఇస్తారో లేదో, బట్ స్టిల్ వాళ్ళు ఇస్తే ఓకే, ఇవ్వకపోయినా కూడా మీరంతటా మీరే మన సిస్టర్స్ని పట్టుకోనో లేకపోతే స్టాఫ్ని ఎవరినైనా పట్టుకోనో ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళు, లేదంటే వాళ్ళకి మీ నెంబర్ ఇచ్చేసేయండి. ఏదైనా పలానా కెథెటర్ కేసు ఉంటే నన్ను పిలవండి అని అడగండి. ఆ టైంలో వెళ్ళండి, నేర్చుకోండి. ఎందుకంటే ఇంటర్న్షిప్ అంత మంచి టైం మీకు ఉండదు ఇవన్నీ నేర్చుకోవడానికి. సో కెథెటర్, గ్యాస్ట్రిక్ లావేజ్, సో ఈ నేజో గ్యాస్ట్రిక్ ట్యూబ్స్ ఎట్లా పెడతారు ఇవన్నీ కూడా నేర్చుకోండి. ఎందుకంటే పాయిజన్ కేసెస్ సడన్గా ఎవరైనా పాయిజనింగ్ అయ్యి వచ్చారు, లేదంటే ఇంకా ఏదో ఎయిర్ మొత్తం ఫిలప్ అయిపోయింది, ఖచ్చితంగా తీసేయాలి, పేషెంట్కి ఇబ్బంది పడుతుంది అనుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాము, నేజో గ్యాస్ట్రిక్ ట్యూబ్ వేసేసి మొత్తం అంతా తీసేస్తామన్నమాట. సో ఇది మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. ఇది కూడా బేసిక్ థింగ్. ఫ్లూయిడ్స్, ఇది చెప్తున్నాం కదా, ఖచ్చితంగా మీరు ఏ బ్రాంచ్ అయినా తీసుకోండి, ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ రావాలి. ఫ్లూయిడ్లో ఎస్పెషల్లీ మనకి 2 టైప్స్ ఉంటాయన్నమాట, కొల్లాయిడ్స్ తర్వాత క్రిస్టలైట్స్ అనేది. దీంట్లో కూడా మళ్ళీ దీంట్లో డివిజన్స్ ఉంటాయి. సో ఒక్కసారి ఈ డివిజన్ ఏంటి అనేది ఒక ఫ్లో చార్ట్ చూసి బేసిక్, మీరేం డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. బేసిక్గా 3 రకాలు జనరల్గా మీరు చూస్తూ ఉంటారు, ఆర్ఎల్, ఎన్ఎస్, తర్వాత డెక్స్ట్రోజ్, ఇవన్నీ. జస్ట్ ఎందుకు ఈ డాక్టర్ ఇక్కడ ఆర్ఎల్ఏ పెడుతున్నాడు, ఎన్ఎస్ కూడా పెట్టొచ్చు కదా, లేదంటే ఎందుకు ఈ షుగర్ పేషెంట్స్కి ఆర్ఎల్ ఎన్ఎస్ ఇవ్వట్లేదు, ఐ మీన్ ఆర్ఎల్ ఎన్ఎస్ఏ ఇస్తున్నారు, డెక్స్ట్రోజ్ ఇవ్వట్లేదు. దయచేసి ఇవి కొంచెం ఇవి ఎట్లా అంటే చిన్న చిన్న టాక్టిక్స్ అనమాట. సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అనమాట. మీరు ఎవరైనా డాక్టర్ ఎవరు అడ్వైజ్ చేస్తారో చూసుకోండి, ఇలా డాక్టర్ని అడగండి, లేదంటే చక్కగా కొన్ని బుక్స్ ఉన్నాయి ఫ్లూయిడ్స్ మీద, అవి చక్కగా చదవండి, మీకే ఐడియా వచ్చేస్తుంది. వామిటింగ్స్, డయేరియా వచ్చినప్పుడు ఎలాంటివి ఇవ్వాలి, లేదంటే ప్రెగ్నెంట్ లేడీస్, చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది. ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ మీరు A to Z మాస్టరైజ్ చేస్తేనే చాలా యూజ్. మీరు ఏ బ్రాంచ్ అయినా తీసుకోండి, ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ రాలేదు అంటే రేపొద్దున మనకు రాకుండా ఏ నర్సింగ్ స్టాఫ్ ఇది పెట్టకూడదు అదే అన్నప్పుడు మనము తక్కువ అవ్వడం కూడా జరుగుతుంది. సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయి. మీ కాన్ఫిడెన్స్ మంచిగా ఉండాలంటే ఫ్లూయిడ్స్ మాత్రం దయచేసి మాస్టరైజ్ చేయండి. సిపిఆర్ జనరల్గా ఏంటి అంటే, ఇప్పుడు నేను అన్నీ ఏం చెప్తున్నాను, ఒక ఎంబీబీఎస్ రికగ్నైజ్డ్ డాక్టర్స్ నేర్చుకోవాల్సినవన్నీ చెప్తున్నాను కదా, బట్ సిపిఆర్ ఏంటి తెలుసా, ఒక ఎంబీబీఎస్ రికగ్నైజ్డ్ డాక్టరే కాదు, అసలు ఒక హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం సిపిఆర్ అనమాట. మరి మనం మెడికోస్ అయ్యండి, మనం ఇంకెంత బాగా తెలుసుకోవాలి. సో సిపిఆర్ గురించి కూడా ఖచ్చితంగా ఒకసారి మ్యాటర్ అంతా చదివేసి తర్వాత చూసుకోండి. హ్యూమన్స్ ఐ మీన్ పెద్దవాళ్ళు వస్తే ఎట్లా, చిన్నపిల్లలు వస్తే ఎట్లా, కంప్రెషన్ రేట్ ఎట్లా, డెప్త్ ఎట్లా, అసలు ఎంతసేపు చేయాలి, మధ్యలో అడ్రినలిన్ ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ కూడా దయచేసి సిపిఆర్ని కూడా చక్కగా చదువుకోండి, ప్రాక్టీస్ కూడా చేయండి. ఖచ్చితంగా మీకు కార్డియాక్ అరెస్ట్ అయిన పేషెంట్స్ ఎమర్జెన్సీలో వస్తూ ఉంటారు, ఆ టైంకి మీరు ఉంటే చూడండి ప్రొసీజర్ ఎట్లా జరుగుతుంది అని. మీరు పాల్గొనేటట్టయితే ఛాన్స్ ఉంటే మీరు కూడా సిపిఆర్ చేయండి, మీకు కూడా ఏంటి అంటే అలవాటు అయిపోతుంది. అండ్ లేదు అంటే సరే ఎలా చేశారేంటి, నోట్స్ రాస్తారు డాక్టర్స్, ఆ నోట్స్ అయినా చూడండి, లేదంటే అక్కడ చూసిన వాళ్ళు ఎవరైనా సిస్టర్స్నైనా అడగండి, ఫస్ట్ ఏం చేశారు సార్ వచ్చి, ఇది ఎప్పుడు ఇచ్చారు, ఎంతసేపు చేశారు, మధ్యలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా అడిగి కనుక్కోండి. సో సిపిఆర్ ఈజ్ మస్ట్ అనమాట.
ఇంట్యుబేషన్ జనరల్‌గా నాకు తెలిసి ఇంట్యుబేషన్ ఛాన్సెస్ చాలా కాలేజెస్‌లో ఇవ్వరు కదా! ఎందుకంటే ఇంట్యుబేషన్ అంటేనే ఒక పేషెంట్ చాలా అడ్వాన్స్డ్ కండిషన్స్‌లోకి వచ్చినప్పుడు ఆ టైంలో ఛాన్స్ తీసుకోలేరు కదా! 1 ఆర్ 2 మినిట్స్‌లో పేషెంట్‌ని సెటిల్ చేయాల్సి ఉంటది. సో, అలాంటి టైంలో కొత్తగా నేర్చుకోమని చెప్పి నాకు తెలిసి అయితే ఎవరు ఇవ్వరు. ఇట్స్ ఓకే, ఛాన్స్ ఉంటే నేర్చుకోండి, లేకపోయినా పర్వాలేదు. మీరు మీ బ్రాంచెస్‌కి ఏ బ్రాంచ్ తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ అనెస్థీషియా అనుకోండి, మీకు ఇంకా ఇంట్యుబేషన్‌తోనే పని ఉంటది. లేదు వేరే ఏ బ్రాంచెస్ అయినా కూడా మీ కొలీగ్స్‌ని అంటే అనెస్థీషియా కొలీగ్స్‌ని ఇంకెవరినైనా కనుక్కొనైనా నేర్చుకోండి, ప్రాబ్లం లేదు. ఇది మస్ట్ అయితే కాదు, బట్ స్టిల్ ట్రై టు లెర్న్ ఇట్ అనమాట. తర్వాత సూప్రాక్యూబిక్‌గా యూరిన్‌ని ఎట్లా మనం బయటకు తీయాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, కెథెటర్ పెడుతూ ఉంటాము. వాళ్ళకి జనరల్‌గా ఈ ప్రోస్టేట్‌లో కానీ యూరిన్‌లో కానీ బ్లాడర్ స్టోన్స్ ఇట్లా ఉన్నప్పుడు కెథెటర్ ఒక్కొక్కసారి వెళ్ళదనమాట. కానీ బ్లాడర్ ఫుల్ అయిపోయి ఉంటుంది. సో అప్పుడు మీరు కెథెటర్ నేర్చుకున్నాం కదా సరిపోతుంది అనుకుంటే కాదు, సూప్రాక్యూబిక్ ద్వారా కూడా మనం ఒక్కొక్కసారి యూరిన్ని తీసేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ నేర్చుకోండి. అండ్ అసెటిక్ ఫ్లూయిడ్, ఎందుకంటే లివర్ పేషెంట్స్, ఆల్కహాలిక్ పేషెంట్స్ వీళ్ళందరూ చాలామంది కూడా ఈ ప్రాబ్లంతో వస్తూ ఉంటారు. అప్పటికప్పుడు రిలీఫ్ చేయాలి అంటే ఎట్లా అనేది. సో ఈ అసెటిక్ ఫ్లూయిడ్, తర్వాత టెన్షన్ న్యూమోథొరాక్స్ తో వస్తూ ఉంటారు. సో ఈ న్యూమోథొరాక్స్ అనేది వచ్చినప్పుడు సరే చెస్ట్ ట్యూబ్ అనేది పెడుతూ ఉంటారు. ఇది ఎట్లా పెట్టాలి అనేసి అంత నాకు తెలిసి మీకు ఛాన్స్ ఉంటే నేర్చుకోండి, లేదంటే అంత అవసరం లేదు. బట్ స్టిల్ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. అట్లీస్ట్ మీరు ఆ ట్యూబ్ పెట్టి తీయలేకపోయినా నీడిల్ ఇన్సర్షన్తో అనమాట, నీడిల్ పెట్టేసి ఏదైతే ఎక్స్ట్రా ఎయిర్ మొత్తం ఉందో లంగ్స్లో అది తీసేస్తాం కదా. సో నీడిల్ ఇన్సర్షన్ ద్వారా అట్లీస్ట్ అదైనా చేయకపోయినా కనుక్కోండి. జస్ట్ ఏ నెంబర్ నీడిల్తో చేస్తున్నారు, ఏ ఇంటర్కోస్టల్ గ్యాప్లో చేస్తున్నారు, ఎక్కడ మిడ్ ఆక్సిలరీనా లేకపోతే ఏంటి, అన్నీ దయచేసి కనుక్కొని పెట్టుకోండి. సో ఇవి అనమాట మీరు నేర్చుకోవాల్సినవి. ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తున్నాను చూడండి. ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, గోడ మీద ఎక్కడైనా స్టిక్ చేసుకోండి. మీకు 3-4 మంత్స్ ఉన్నా కూడా ఎనఫ్, మీరు ఇవన్నీ నేర్చుకోవచ్చు. అట్లీస్ట్ ఒకసారి నేర్చుకొని పెట్టుకున్నా కూడా రేపు పొద్దున్న మీ కాన్ఫిడెన్స్ ఎక్కడ తక్కువ అవ్వకుండా ఉంటుంది. మీరు ఎవరితోనూ చెప్పించుకోకుండా, అంటే కానీ సిస్టర్స్ జనరల్గా వీళ్ళే కదా ఎక్కువ నేర్చుకొని ఉంటారనమాట ఈ ప్రొసీజర్స్ ముందు. సో తక్కువ అవ్వకుండా ఉంటారు. పేషెంట్స్ ఎవరైనా వచ్చినా కూడా మీరు తొందరగా రిలీఫ్ చేయగలుగుతారు, మీకు కూడా మంచి నేమ్ వస్తుంది. సో ఇది ఇప్పుడు కొన్ని టాపిక్స్ చెప్తాను, ఇవి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలన్నమాట. పేషెంట్ హిస్టరీ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క సిమ్టమ్తో వస్తే ఎట్లా, ఏ విధంగా హిస్టరీ తీసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఒక పేషెంట్ రెస్పిరేటరీ సిమ్టమ్తో వస్తేనే ఆ ప్రాబ్లమ్ రెస్పిరేటరీ సిస్టమ్కి మాత్రమే లోకలైజ్డ్గా అయ్యి ఉండదు. ఏ అబ్డామన్ నుంచో రేడియేట్ అయ్యి ఉండొచ్చు, సిఎన్ఎస్ ప్రాబ్లం నుంచి కూడా ఆ రెస్పిరేటరీ ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో ఇట్లా దేనికి లింక్, సపోజ్ కఫ్ అని వస్తే ఏవేవి అడగాలి. సో ఇవి దయచేసి అన్నిటికీ కాకపోయినా అట్లీస్ట్ స్ఫుటం వస్తుంది, లేదంటే కఫ్ వస్తుంది, లేదంటే వీజింగ్ ఉంది, లేదంటే మనకు క్రెపిటేషన్స్ వినిపిస్తున్నాయి, ఇట్లాంటివన్నీ అనమాట. సో ఇవి హిస్టరీ టేకింగ్ ఈజ్ ఏ మస్ట్ అనమాట. ఒకరోజు మీరు ఆల్రెడీ ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో మనకి ఎగ్జామ్ కోసం చదువుకునే ఉంటారు కదా. సో డెఫినెట్లీ ఈజీ అయిపోతుంది. ఒక 2 days మీరు కూర్చున్నా కూడా దీనికి ఇది ఖచ్చితంగా అడగాలి, ఇది మాత్రం మిస్ చేయకూడదు, ఇలాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా. ఒక్కసారి ఫ్రెండ్స్ అందరు కూర్చొని డిస్కస్ చేసుకోండి. తర్వాత ఈసీజీ, ఎక్స్రే. చాలామంది ఇప్పుడు నేను కూడా చూస్తూ ఉంటాను కదా, చిన్న ప్రాబ్లమ్కి కూడా రెఫర్ చేస్తారనమాట మనకు. అంటే జనరల్గా అనెస్థీషియాలజీ ఉంది కదా ఇక్కడ, సో నాకు రెఫర్ చేస్తూ ఉంటారు. అది ఎట్లా అంటే బేసిక్, అది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒక అనెస్థీషియాలజిస్ట్ని లేదంటే ఒక జనరల్ ఫిజిషియన్ డాక్టరు వీళ్ళే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క మెడికోకి రావాలన్నమాట అవి. మీరు మరీ డీప్గా బండల్ బ్రాంచ్ బ్లాక్ ఏది ఉంటే అబ్నార్మల్ ఏది ఉంటే ఇవన్నీ కాకపోయినా అట్లీస్ట్ ఎంఐ వాళ్ళలో ఉంది ఏంటి, రేటు సరిగ్గా ఉందా లేదా, రిథమ్ సరిగ్గా ఉందా లేదా, బేసిక్ థింగ్స్. యూట్యూబ్లో కూడా చాలా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, దయచేసి అవన్నీ చూడండి. పేషెంట్స్ తీసుకొని మీరు ఒక 50-100 ఈసీజీలు చూసారంటే కళ్ళు మూసుకొని మీరే చెప్పేయగలరు అనమాట నెక్స్ట్ టైం. సో ఈసీజీని కూడా మాస్టరైజ్ చేయండి ఖచ్చితంగా. మీరు గైనిక్ తీసుకుంటూ ఉన్నా, మీరు లేదంటే ఏ అనాటమీ ఫిజియాలజీ తీసుకోవాలి అని అనుకున్నా కూడా, ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు, నేను అనాటమీ నేను ఫిజియాలజీ నాకు అలా అవసరమే లేదు అనుకుంటారు. మీరు చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్కటి ఎంబీబీఎస్ రికగ్నైజ్డ్ డాక్టర్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినవన్నమాట. సో ప్లీజ్ ఈసీజీ, ఎక్స్రేస్ కూడా మీ చెస్ట్ ఎక్స్రే, అబ్డామినల్ ఎక్స్రే, స్పైన్ ఎక్స్రేస్, అవన్నీ కూడా అట్లీస్ట్ బేసిక్ థింగ్స్ అయినా నేర్చుకోండి. తర్వాత షుగర్ పేషెంట్స్ వస్తే ఎట్లా మేనేజ్ చేయాలి,
ఒక బీపీ పేషెంట్ అది హైపో అయినా ఉండొచ్చు, హైపర్ టెన్షన్ అయినా ఉండొచ్చు. వీళ్ళు వస్తే ఎట్లా మేనేజ్ చేయాలి? సీజర్స్. ఈ 3 మస్ట్. ఈ 3 లేకుండా మీరు ఏ బ్రాంచ్కి అడుగు పెట్టినా మీకు అక్కడ మీ లైఫ్లో మీరు పీజీకి జాయిన్ అయిన ఒక 10 డేస్లోనే మీరు ఏ బ్రాంచ్ అయినా తీసుకోండి, మీరు పీజీకి జాయిన్ అయిన ఒక 10 డేస్లోనే ఈ ముగ్గురులో ఎవరో ఒకరు మీకు వస్తారు. ఖచ్చితంగా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని. సో ప్లీజ్, ఇది చాలా బేసిక్ థింగ్. షుగర్ మేనేజ్మెంట్, బీపీ మేనేజ్మెంట్, సీజర్ మేనేజ్మెంట్, ఈ 3 మాత్రం దయచేసి ఖచ్చితంగా నేర్చుకోండి. తర్వాత ఫీవర్, వామిటింగ్, డయేరియా. ఆఫ్ కోర్స్ నాకు తెలిసి మీరు నేర్చేసుకుంటారు. సో ఇంకొకసారి ఎవరైనా నెగ్లెక్ట్ చేద్దామని అనుకుంటే మాత్రం చూసుకోండి. ఫీవర్, వామిటింగ్, డయేరియా, ఈ 3 వస్తే ఎట్లా అని చెప్పేసి. తర్వాత డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్. అసలు వీటిని ఎట్లా, అసలు డెంగ్యూ అనే ఎట్లా చెప్పగలుగుతున్నాడు? ఏం టెస్ట్లు చూసి చెప్పగలిగాడు డాక్టర్? సరే ట్రీట్మెంట్ ఏం పెట్టాడు? లేదంటే టైఫాయిడ్, ఇది ఎందుకు డెంగ్యూ కాకుండా టైఫాయిడ్ని ఎట్లా కనుక్కున్నాడు? ఏం ఇన్వెస్టిగేషన్స్ చూశాడు? లేదంటే ఈ పేషెంట్కి అంటే డెంగ్యూ పేషెంట్కి, టైఫాయిడ్ పేషెంట్కి సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి? ట్రీట్మెంట్లో ఏ విధంగా వేరే ఉంది? దయచేసి ఈ 3 ఫీవర్లు మాత్రం మాస్టరైజ్ చేయండి. మీరు రేపు పొద్దున్న పీజీకి టైం పడుతుంది అని నేను ఓన్గా క్లినిక్లో కూర్చుంటాను, లేదంటే మెడికల్ ఆఫీసర్గా చేస్తాను, లేదంటే పీజీలోనే జాయిన్ అయ్యారు అనుకుందాము, ఖచ్చితంగా ఈ 3 మాత్రం మీకు అవసరం అవుతాయి. సో ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ దీస్ 3 ఫీవర్స్. సో ఇది ఎంఐ, స్ట్రోక్, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. బట్ స్టిల్ న్యూరాలజీ వాళ్ళే చాలా ఇన్వాల్వ్ అయి ఉంటారు స్ట్రోక్లో, లేదంటే కార్డియాలజిస్ట్ ఎంఐలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. బట్ స్టిల్ అట్లీస్ట్ ఎంఐ అని డయాగ్నైజ్ చేయగలిగితే చాలు, స్ట్రోక్ అని డయాగ్నైజ్ చేయగలిగితే చాలు. జస్ట్ చూడండి ట్రీట్మెంట్స్ ఏం పెడుతున్నారు, ఏ యాంటీ కోయాగులెంట్స్ పెడుతున్నారు, లేదంటే ఈ ఎంఐకి ఏమేమి మెడిసిన్స్ ఇస్తున్నారు, అవి ఏ క్లాసిఫికేషన్. అట్లీస్ట్ ఎంఐకి, స్ట్రోక్కి ఇచ్చే డ్రగ్స్కి క్లాసిఫికేషన్స్ ఉంటాయి. సో ఇదే ఎందుకు చూస్ చేసుకున్నారు ఈ క్లాసిఫికేషన్లో, ఈ డ్రగ్ ఎందుకు చూస్ చేసుకోవట్లేదు, ఇక్కడి వరకు నేర్చుకోండి చాలు, ఎంఐ, స్ట్రోక్ మాత్రం. బట్ నేను మిగిలినవన్నీ ఇక్కడ చూడండి. ఇప్పుడు చెప్తున్నా ఏ మేనేజ్మెంట్, షుగర్, బీపీ, సీజర్స్, తర్వాత ఆస్తమా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు మేనేజ్మెంట్. ఎట్లా అంటే మీరు ఇంటర్న్షిప్ నుంచి బయటకు వెళ్ళారు, ఇంకా ఇమీడియట్గా ఒక ఆస్తమా పేషెంట్ వచ్చేసాడు. సో మీరు ఏదో వాళ్ళని ఇంకా డీప్గా స్టెబిలైజ్ చేయకపోయినా చాలు, వాళ్ళు చనిపోకోకుండా మీరు ఆపగలిగి మీరు ఏదో ఎక్కడికైనా రెఫర్ చేయండి, పర్వాలేదు. అట్లీస్ట్ కొంచెం స్టెబిలైజ్ చేసి ఓకే ఈ మనిషి హాస్పిటల్ దాటి ఇంకొక హాస్పిటల్కి వెళ్ళేంత వరకు సేఫ్గా వెళ్ళగలగడు అనేటట్టు ఒక పేషెంట్ని మేనేజ్ చేసేటట్టు నేర్చుకోండి చాలు. అంతేగాని ఏదో మీరే డీటెయిల్డ్గా ఇంకా స్ట్రోక్ మొత్తం మీ క్లినిక్లోనే 10 రోజులు పెట్టేసుకొని ఆ పేషెంట్ని నడిపించి పంపించేది ఇంత అవసరం లేదు. సో ప్లీజ్ ఇంటర్న్షిప్, నేను మళ్ళీ చెప్తున్నా, ఇంటర్న్షిప్ తర్వాత మీకు ఇంకా మళ్ళీ వేరే ఛాన్స్ రాదు ఇంత చక్కగా నేర్చుకోవడానికి. పీజీలో కూడా చాలామంది కొలీగ్స్ ఉంటారు, ఎవరి కన్సల్టెంట్స్ ఎవరి దాంట్లో వాళ్ళు బిజీ అయిపో ఉంటారు. మంచి కన్సల్టెంట్స్ దొరికితే నేర్పిస్తారు. చిరాగ్గా ఉన్నవాళ్ళు, బిజీ షెడ్యూల్లో ఉన్న వాళ్ళు అయితే మీకు కష్టము. సో ఈ బేసిక్ థింగ్సే నేర్చుకోవడానికి టైం వేస్ట్ చేస్తే మీరు ఇంకా మీ బ్రాంచ్లో ఉన్న డీటెయిల్డ్ థింగ్స్ ఎప్పుడు నేర్చుకుంటారు? సో ప్లీజ్ ట్రై టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, గోడకి ఎక్కడైనా అతికించుకోండి, బుక్లో ఎక్కడైనా అతికించుకోండి, ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోండి. అండ్ ఇది యాక్చువల్లీ నేను ఛానల్ చాలా కొత్తగా పెట్టాను. సో ప్లీజ్ ఒకసారి నేను ఏమేమి వీడియోస్ పెట్టానో చూసి అందులో మీకు ఏమైనా అవసరం ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కో, మీ సిస్టర్స్కో యూజ్ అయ్యేవి ఉంటాయి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ వీడియో నుంచి మీ నుండి నాకు వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నాకు కూడా ఇప్పుడు డిఎన్బి ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి జూన్లో, సో కొంచెం టైం పట్టవచ్చు, బట్ స్టిల్ ఖచ్చితంగా అయితే పెడతాను. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కింద దయచేసి నాకు కమెంట్ చేయరా, అంటే ఏదైనా ఫీడ్బ్యాక్, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, లేదంటే నెక్స్ట్ వీడియో దేనిపైన చేయాలి, లేదంటే ఇంకా ఏదైనా నేను మిస్ అయ్యింది ఉందా ఇప్పుడు దీని గురించి మాట్లాడుకున్న వాటిలో ఇట్లా. సో ప్లీజ్ గైస్, డెఫినెట్గా మీ ఇంటర్న్షిప్ ఉన్న ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయాలి. ఎందుకు నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది కదా. సో ఎంకరేజ్మెంట్ వచ్చినప్పుడు ఇంకా వీడియోస్ చేద్దాం, పాపం పిల్లలకి ఏదైనా యూజ్ అయ్యేటట్టు చేద్దాం మన మెడికల్స్కి అనే థాట్ వస్తుంది. సో ప్లీజ్ ఈ వీడియో దయచేసి అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈ ఛానల్. ఆల్ ది బెస్ట్, బై బాయ్.